ఇది తవ్విందేనా ఇది? అప్పుడు ఒకప్పుడు మొఘల్ రాజ్యం అప్పటిది కావచ్చు. అదే దూద్ బాయ్ చిన్న కాదు, అది లోపలికి ఉంటుంది. అట్లాంటివి కూడా ఏం లేవు కదా, జస్ట్ బండ మీద బండ పెట్టిండ్రు అంతే. అది చూడ రాళ్ళు చూడ ఎంతో పెద్దగా ఉన్నాయి, మళ్ళీ ఎంత మంచిగా. ఇప్పుడు మన మేషన్లు ఉంటారు చూడు, వాళ్ళు అయితే అసలే ఆలోచన కానీ నీళ్ళు కూడా ఇట్లా తెల్ల తెల్లగా అనిపిస్తుంది. తెల్లగా పాల లెక్కలేవా? దూద్ అంటారు. నైజామ్స్, మొఘల్ రాజ్యం కాదు, నైజామ్స్. మంచి ఇదేంటి మర్రి చెట్ట, రావి చెట్ట, మర్రి చెట్టే కదా ఇది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితందో రావి చెట్టు? ఎన్ని సంవత్సరాల క్రితందో? ఆల్రెడీ మీరు ఇద్దరు ఉన్నారు కదా. అబ్బా పో, నీళ్ళు తాగిపో. అవో బాయ్ చేస్తుంది ఇక మా పొల్ల. వదిలిపెట్టకు మరి. ఏంగా దూద్ బాయ్ నీళ్ళు ఏం కాదు, చల్లగా ఉంటాయి. తాగురా, తాగు, మంచిది తాగు. బాటిల్లో వస్తుంది. ఈ రోజు తీసుకుపోయి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు రోజు తీసుకుపోయి తాగుతారు. కొబ్బరి నీళ్ళు లేకున్నాయా? అట్లుంటుంది మరి దూద్ బాయ్ లెక్క. ఇన్నిసార్లు వచ్చినాం, ఒక్కసారి అన్నదా? చిన్న పాప నువ్వు లక్కీ పెళ్ళం, కొంచెం ఈ నీళ్ళు అవుతాను నువ్వు. అయ్యో కథం దూద్ బాయ్ మొత్తం ఇప్పుడు ఖాళీ చేస్తుంది మా పొల్ల. కడుక్కో, మంచి చల్లగా ఉంటుంది. ఎంత చల్లగా ఉన్నాయి నీళ్ళు, ఫ్రిడ్జ్ కూడా పనికి రాదు. మంచిగా రంజన్లో పెట్టినట్లేవు నీళ్ళు. సరిపోయిందా? బాయ్ బాయ్ దూద్ బాయ్.